సింగరేణికి కొత్త గనుల అనుమతులు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర. తెలంగాణ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆల్ పార్టీ మీటింగ్లో ప్రస్తావించారు. మేడిగడ్డ పునరుద్ధరణతో పాటు ఆదిలాబాద్ సీసీఐని పునరుద్ధరించాలని కోరారు. అంతేకాదు హైదరాబాద్ మెట్రో రెండో దశపై కూడా కేంద్రం స్పష్టత ఇవ్వాలని, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు నిధులు ఇవ్వాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థ. తెలంగాణకు 51% వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. దానికి అనేక మైన్స్ కేటాయించండి. గతంలో ఉన్నటువంటి మైన్స్ అన్నీ బాగా డెప్త్కి వెళ్ళిపోయాయి. ఏదైనా చిన్నపాటి వర్షం పడ్డా కూడా నడవని పరిస్థితి ఉంది. బొగ్గు ప్రొడక్షన్ ఆగిపోయింది. దాదాపు థర్మల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 30% కూడా ప్రొడక్షన్లో లేవు. కేవలం ఈసీ క్లియరెన్స్లో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం, అది ఈసీ క్లియరెన్స్ తెస్తే గోలేటి ఓపెన్ కాస్ట్, మాదారం ఓపెన్ కాస్ట్, కేకేఓసి మందమర్రి, పూసపల్లి ఇల్లందుది, మనుగూరు ఓపెన్ కాస్ట్ ఈసీ లిమిట్స్ ఇస్తే పర్మిషన్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్మిషన్ ఇస్తే ఈ 5 మైన్స్ ఓపెన్ అవుతాయి. ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించమని, అది ఆగిపోయినటువంటి సంస్థను రీస్టార్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. మనకున్న నీళ్లను, మన ఓనర్ నీళ్ళన్నీ కింది రాష్ట్రానికి పంపించుకుంటుంటే ఆ పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి పట్టిసీమ, రాయలసీమ దాకా నీళ్లు నింపుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. మాట్లాడితే దాన్ని ఒక 2 పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డను చూపించుకుంటూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బయట పెట్టండి. కేవలం కూలిపోయిన 2 పిల్లర్లు ఎల్ఎన్టీ సంస్థ రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు చేసే పరిస్థితి లేరు. అది చేసి బాగు చేసి నడిపిస్తే మా పార్టీ కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి అక్కస్తో వాళ్ళు దాన్ని పడుకోబెట్టారు. హైదరాబాద్లో సెకండ్ ఫేజ్ మెట్రో మీరు శాంక్షన్ చేశారు, వాళ్ళు పని నడుస్తుందన్నారు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏందో, ఆ చర్చ ఏందో, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఏందో బయట పెట్టండి. అది ఎందుకు ఆగిపోయిందో దాని మీద కూడా చర్చకు సిద్ధం. దాన్ని కూడా పార్లమెంట్లో చర్చకు రావాలని చెప్పేసి అడగడం జరిగింది. యానిమల్ హస్బెండరీ, పశువులకు కూడా ఒక శాఖ ఉంది. ఓబీసీలు 60% ఓబీసీలు ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళ కోసం ఒక మినిస్ట్రీ ఇవ్వండి, ఒక పోర్ట్ఫోలియో ఇవ్వండి, ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వండి. కనీసం దాని మీద కూడా ఒక చర్చ పెట్టండి. ఎందుకంటే 60% బీసీలు ఉన్న వాళ్ళ కోరికలు కూడా కనీసం చెప్పుకోవడానికి కూడా ఒక మంత్రి లేకుండా పోయిన దాన్ని ఒక ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని చెప్పడం జరిగింది. వరంగల్ ఎయిర్పోర్టు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, నిధులు చేయండి, ఇవ్వండి అని చెప్పాం.